పాన్ కార్డ్ స్టేటస్ 2026. మీ పాన్ యాక్టివ్ లేదా ఇన్యాక్టివ్? ఎలా చెక్ చేయాలి ప్లస్ ఆన్లైన్ డౌన్లోడ్ పూర్తి గైడ్. దేశవ్యాప్తంగా కోట్లాది పాన్ కార్డులు ఇన్యాక్టివ్ అవ్వడం పెద్ద చర్చగా మారింది. ప్రకారం ఆధార్ లింక్ చేయని కారణంగా చాలా పాన్ కార్డులు పనిచేయడం ఆగిపోయాయి. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా వెంటనే మీ పాన్ స్టేటస్ చెక్ చేయాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ రాదు, ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు. ఈ పోస్ట్లో మీరు పాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? పాన్ యాక్టివ్ చేయడం ఎలా? పాన్ కార్డ్ డౌన్లోడ్ పూర్తి స్టెప్స్, కామన్ ప్రాబ్లమ్స్ మరియు సొల్యూషన్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుంటారు. అంశం వివరాలు. సర్వీస్ పాన్ కార్డ్ స్టేటస్ చెక్. నిర్వహణ. అవసరం పాన్ నంబర్, ఆధార్ స్టేటస్ యాక్టివ్, ఇన్యాక్టివ్. కారణం ఆధార్ లింకింగ్ లేకపోవడం. డౌన్లోడ్ ఆన్లైన్ ఈ పాన్ పీడీఎఫ్. ఫీజు ఫ్రీ. మినిమల్ పాన్ కార్డ్ ఎందుకు ఇన్యాక్టివ్ అవుతుంది? ప్రధాన కారణం ఆధార్ లింకింగ్ చేయకపోవడం. ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్లో లింక్ చేయకపోతే పాన్ ఇనాపరేటివ్ అవుతుంది. అన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాప్ అవుతాయి. పాన్ కార్డ్ స్టేటస్ చెక్ ఎలా చేయాలి? ఇది చాలా ఈజీ మెథడ్. 1. అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1. ఓపెన్ చేయండి. స్టెప్ 2. హోమ్ పేజ్లో వెరిఫై పాన్ స్టేటస్ ఎంపికపై క్లిక్ చేయండి. స్టెప్ 3. మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 4. ఫుల్ నేమ్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. స్టెప్ 5. క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. రిజల్ట్. మీ పాన్ యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా అనేది వెంటనే చూపిస్తుంది. పాన్ యాక్టివ్ చేయడం ఎలా? ఆధార్ లింకింగ్. మీ పాన్ ఇన్యాక్టివ్ అయితే వెంటనే ఇలా చేయండి. స్టెప్ బై స్టెప్. ఓపెన్ చేయండి. లింక్ ఆధార్ పై క్లిక్ చేయండి. పాన్ నంబర్ ప్లస్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీ వెరిఫై చేయండి. సబ్మిట్ చేయండి. కొన్ని సందర్భాల్లో ₹1000 పెనల్టీ ఉండొచ్చు. పాన్ కార్డ్ డౌన్లోడ్ ఎలా చేయాలి? ఈ పాన్. మీ పాన్ కార్డ్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేయడం చాలా ఈజీ. మెథడ్ 1. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ద్వారా. స్టెప్స్. ఓపెన్ చేయండి. ఇన్స్టెంట్ ఈ పాన్ ఎంపికపై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీ వెరిఫై చేయండి. ఈ పాన్ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మెథడ్ 2. ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ద్వారా. స్టెప్స్. ఎన్ఎస్డిఎల్ పాన్ పోర్టల్ ఓపెన్ చేయండి. పాన్ నంబర్ ప్లస్ డాక్ ఎంటర్ చేయండి. ఓటీపీ వెరిఫై చేయండి. పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. పాన్ ఇన్యాక్టివ్ అయితే ఏమవుతుంది? మీ పాన్ ఇన్యాక్టివ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ రాదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతాయి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. లోన్స్ రిజెక్ట్ అవుతాయి. అంటే ఫైనాన్షియల్ లైఫ్ పూర్తిగా ఇంపాక్ట్ అవుతుంది. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.